అంతర్యామి ఎడ్యుకేషనల్ ఛానల్లో మ్యాథమెటిక్స్ చెప్పడానికి మల్లారెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. యాక్చువల్గా నేను మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి డిఫరెంట్ యాంగిల్స్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటువంటి డిఫరెంట్ యాంగిల్స్ నేను చెప్తున్నటువంటి విధానము, నా ఎక్స్ప్లెనేషన్ చూసి యోగా గురువులు నాకు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హిమాలయాస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక మంది ఋషుల దగ్గర యోగాభ్యాసం చేసి యోగా టీచర్గా చాలా వందల మందికి, వేల మందికి క్లాసెస్ చెప్పడం జరిగింది. సో అటు ఆధ్యాత్మికంగా ఇటు మ్యాథ్స్ టీచర్గా నా యొక్క జీవితం నడుస్తుంది. అయితే మ్యాథ్స్ అనేటువంటిది ఎంత శక్తివంతమైందంటే, మనకున్నటువంటి శాస్త్రాలలో ఏ శాస్త్రమైనా ఒక రోజుకు ఇంకో రోజుకు మార్పు చెందుతుంది, కానీ మ్యాథ్స్ మాత్రము మారదు. 2 2 4, 2 3 6 ఇది ఎన్నటికీ మారదు. అంటే అది అట్లాగే ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉన్నటువంటి శాస్త్రాలలో సత్యవంతంగా ఉండేటువంటిది ఏంటిది అంటే అది ఒక మ్యాథ్స్ మాత్రమే. సో ఆధ్యాత్మికంగా కూడా మేము దేన్ని నమ్ముతామంటే సత్యాన్ని మాత్రమే నమ్ముతాం. సో సత్యం యొక్క సాంగత్యంలో జీవిస్తూ ఏదైతే జనానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే ఈ సమాజానికి అందిస్తుంటాం. అందులో భాగంగా అంతర్యామి వాళ్ళు ఇన్వైట్ చేశారు. అందులో ఎడ్యుకేషనల్ ఛానల్లో మనం మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని ట్రిక్స్ నేర్చుకోబోతున్నాము. ఈ ట్రిక్స్ ద్వారా 6వ తరగతి నుంచి ఆ తర్వాత పై తరగతిలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా తక్కువ సమయంలో పెద్ద పెద్ద సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ ట్రిక్స్ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో అందులో మొదట మనము లక్కీ నెంబర్ 9 కాబట్టి 9తో స్టార్ట్ చేస్తాం. మనందరికీ తెలుసు 9th టేబుల్. అందులో 9 1 9 అండ్ 9 2 18, 9 3 27, 9 4 36. ఈ విధంగా మనము 9th టేబుల్ని రాస్తాము. అప్ టు 9 10 90 వరకు కూడా మనము రాయడం జరుగుతుంది లేదా చదవడం జరుగుతుంది. ఇది మీకు సులభంగా గుర్తుండడానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉంది. మనకు ఉన్నటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు 0 నుంచి ప్రారంభించండి. 0 1 2 3 4 5 6 7 8 9. 0 నుంచి 9 వరకు స్టార్ట్ చేసాం. మళ్ళీ క్రింద నుంచి పైకి 0 1 2 3 4 5 6 7 8 9. ఈ విధంగా కనుక మనం వేసుకున్నట్లయితే ఇది వచ్చేసి 9 1 రిజల్ట్ అవుతుంది. 9 1 9 అండ్ 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81 అండ్ 9 10 90. సో ఈ విధంగా మీకు 9th టేబుల్ పూర్తవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్లో ఉన్నటువంటి అంకెల్ని కనుక చూసుకున్నట్లయితే 0 + 9 9 వస్తుంది, అండ్ 1 + 8 9 వస్తుంది, 2 + 7 9 వస్తుంది, 3 + 6 9 వస్తుంది, 4 + 5 9 అవుతుంది, 5 + 4 6 + 3 7 + 2 8 + 1 9 + 0 ఇవన్నీ కూడా 9 వస్తాయి. అందుకని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టేబుల్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ టేబుల్లో సపోజ్ 9 × 6 54, 9 6 54 మనకి గుర్తు లేదు. కొన్ని బండ గుర్తులు కనుక పెట్టుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా మనం చెప్పొచ్చు అనుకున్నట్లయితే 6 × 9. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను నేను. ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది.
9తో కానీ 99తో కానీ 999తో కానీ 9999తో కానీ మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మనకు రిజల్ట్స్ విత్ ఇన్ సెకండ్స్లో వస్తాయి. జస్ట్ 3 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. సో అట్లాంటి ఒక గొప్ప టెక్నిక్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందుగా నేను సింగిల్ డిజిట్ తీసుకుంటున్నాను. 6 into 9, ఇక్కడ ఒక డిజిటే ఉంది, ఇక్కడ ఒక డిజిటే ఉంది. రిజల్ట్ ఏంటి అంటే మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొదటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంకెలోంచి 1 తగ్గించి వేసుకోండి. 6లోంచి 1 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 5. ఆ తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే 9లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, వచ్చేసి మీకు 4. సో 9 6 54 మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లాగే ఇంకేదైనా తీసుకోండి. సపోజ్ 8 9 కావాలా, 8 9 రిజల్ట్ కావాలంటే ఇది సింగిల్ డిజిటే, ఇది సింగిల్ డిజిటే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 8లోంచి ఫస్ట్ పాయింట్, ఇంత 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 8 కంటే 1 పాయింట్ తక్కువ తీసుకుంటాము. 8 కంటే 1 పాయింట్ తక్కువ తీసుకుంటే మనకి 7. ఆ తర్వాత రెండవ స్టెప్ ఏం చెప్తున్నా నేను, ఇందులోంచి 9లోంచి దీన్ని తీసేయండి అంటున్నాను. 9 - 7 దీన్ని తీసేస్తే 2. సో మీకు 9 8 72. ఇదే ట్రిక్ 2 డిజిట్స్కి 3 డిజిట్స్కి 4 డిజిట్స్కి కూడా వర్తిస్తుంది. అందుకని ఈ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే అంకె ఉందో దానికంటే 1 తక్కువ తీసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 9లోంచి దాన్ని తీసేయాలి. మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. ఏదైనా చూసుకోండి ఇందు లోపల. సపోజ్ 9 9 81, మనకు తెలియదు ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 9 into 9 is equal 9 - 1. 9 కంటే 1 తక్కువ చేయాలి, 8. 9 - అగైన్ 8. సెకండ్ స్టెప్ వచ్చేసి 9లోంచి 8 తీసేస్తే 1. 9 9 81. Yes. ఓకే, ఇప్పుడు 2 డిజిట్స్ తీసుకుందాం. సపోజ్ 46 into 99. ఒక ప్రాబ్లం ఉందనుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఏ ఎగ్జామ్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటిది కనుక వచ్చినట్లయితే దాని ఆన్సర్ వెంటనే ఎలా చెప్పొచ్చు, 3 సెకండ్స్లో ఎలా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తున్నాను ఇక్కడ మీకు. 447 into 999 అని ఇస్తున్నాను. 3 డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. దీనికి కూడా మనం ట్రిక్ కనుక తెలిసినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. అట్లాగే 5427 into 9999, ఇంత పెద్ద అంకె ఉంది, దానికి కూడా 3 సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు దీని ఆన్సర్ మీకు నేను వేస్తున్నాను చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో. 5 4 2 6, ఓకే, అండ్ 4 5 7 3. ఇది దీని యొక్క ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. 4 డిజిట్స్ ఇంటూ 4 డిజిట్స్, దీని యొక్క ఆన్సర్ నేను ఎక్కడ మల్టిప్లికేషన్ చేయలేదు, డైరెక్ట్గా ఆన్సర్ వేయడం జరిగింది. ఎలా వస్తుంది? వెరీ సింపుల్, చిన్న ట్రిక్. 46 into 99 ఉంది. ఇక్కడ మీరు 2 స్టెప్స్ ఫాలో కావాలి. అండ్ ఫస్ట్ స్టెప్ 46 నుంచి 1 తీసేయండి. 1 తీసేస్తే 45. మీకు 45. ఓకే, అండ్ వెంటనే సెకండ్ స్టెప్ చేసేయాలి. 9లోంచి 4ని తీసేయండి, 5 వస్తుంది. 9లోంచి అగైన్ ఈ 5ని తీసేయండి, 4 వస్తుంది. 4554 దీని యొక్క ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ అగైన్ 437 into 999 ఉంది. వెరీ సింపుల్. ఇక్కడ మీరు ఆన్సర్ 437 ఉంది, ఇందులోంచి 1 లెస్ చేయండి. 436, 3 డిజిట్స్ వచ్చాయి. ఇంకా 3 డిజిట్స్ మనకు ఆన్సర్ రావాలా. ఇక్కడ 3 9s ఉన్నాయి. ఒక్కొక్క 9లోంచి ఒక్కొక్క అంకెని సబ్ట్రాక్ట్ చేసేయండి. 9 - 4 5, 9 - 3 6, అండ్ 9 - 6 3. సో ఆన్సర్ వచ్చేసి 4,36,563 ఇస్ ద రైట్ ఆన్సర్. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది. ఇంకా ఎంత పెద్దదైనా కావచ్చు.
4 3 2 7 9 ఇంటూ 1 2 3 4 5 ఇన్ని ఉన్నాయి అనుకోండి. 43,279 ఇంటూ 99,999. ఇప్పుడు మీరు ఈజీగా చెప్తారా ఆన్సర్? వెరీ సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంకెల నుంచి -1 ఒకటి తీసేయండి. 40 సో 4 3 3 2 2 7 8. ఇందులోంచి ఒకటి తీసేస్తే 8. సేమ్ 4 డిజిట్స్ వచ్చినాయి. 4 ఇక్కడ 5 డిజిట్స్ వచ్చినాయి అండ్ 5 9s ఉన్నాయి. ఓకే. వెరీ సింపుల్. 9 - 4 5, 9 - 3 6, 9 - 2 7, 9 - 7 2, 9 - 8 1. This is the right answer. ఇప్పుడు మీకు 730 ఇంటూ 999 ఒకవేళ ఇలాంటిది వచ్చింది అనుకోండి. మరి ఇక్కడ 3 డిజిట్స్ అయితే ఉన్నాయి, 3 9s అయితే ఉన్నాయి, కానీ 1s డిజిట్లో 0 వచ్చింది. మరి 1 లెస్ చేయమన్నారు కదా, ఉన్నదే 0, అందులోంచి 1 ఎట్లా లెస్ చేయాలి? దెన్ యూ టేక్ 2 డిజిట్స్. అంటే యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ మొత్తం విలువలో ఒకటి తగ్గించుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఏంటంటే ఈ మొత్తం ఉన్నటువంటి విలువలో ఒకటి తగ్గించాలి. సింపుల్ 730 కాబట్టి 1 లెస్ చేయాలి. 729. 3 డిజిట్స్ అయిపోయినాయి. అగైన్ ఈ 3 9s లోంచి ఈ 3 డిజిట్స్ తీసేయండి. 9 - 7 2, 9 - 2 7, 9 - 9 0. So answer is 7,29,270 is the right answer. ఇది ఒక పద్ధతి. అండ్ మీకు వచ్చేటువంటి ఇంకొక డౌట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 2 అంకెలే ఉన్నాయి కానీ 3 9s ఉన్నాయి, మరి ఇట్లాంటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చా? ఎస్, తప్పనిసరిగా చేసుకోవచ్చు. సేమ్ టెక్నిక్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం 3 డిజిట్స్ 4 డిజిట్ అలా చూసాం, కానీ ఇక్కడ డిఫరెంట్. 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి చేయాలి? దీని ఆన్సర్ అవ్వడానికి వెరీ సింపుల్. ఇక్కడ మీరు 0 పెట్టుకోండి. 0కి నో వాల్యూ కాబట్టి నో వాల్యూ. 0 2 3 అన్నా 23 అన్నా అది మీకు 23. దాని వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ముందు ఒక 0 చేర్చుకోవాలి, కానీ దీన్ని మాత్రం మర్చిపోకూడదు. సో ఇప్పుడు వచ్చేసి 3 డిజిట్ సేమ్ టెక్నిక్ అప్లై చేస్తాము. ఓకే, సేమ్ 0 2 3లో 1 పాయింట్ లెస్ చేయండి. 0 2 2. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది 3 డిజిట్స్ ఉన్నాయి, 3 9s ఉన్నాయి. 3 9s లోంచి ఈ 3 డిజిట్స్ ని తీసేయాలా? ఇక్కడ మీరు పొరపాటు ఎక్కడ చేస్తారంటే 0 వేసుకోకపోతే మాత్రం మిస్ అవుతారు, తప్పవుతుంది. సో 0 కంపల్సరీ వేసుకోవాలా. 23 లోంచి 1 తీసేస్తే 22. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి 999 లోంచి 0 2 2ని లెస్ చేయాలా. సో ఇప్పుడు ఏం చేస్తాం? 9 - 0 9, 9 - 2 7, 9 - 2 7. ఆన్సర్ ఈస్ 22,977. ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రము ఇలా చెప్పాలి, మీరు ముందు 0 చెప్పకూడదు. రైట్. ఇప్పుడు 2 అంకెలు ఉన్నాయి. సపోజ్ 47 ఇంటూ 9,999. ఎన్నన్నా ఉన్నాయండి నైన్స్? ఇక్కడ 4 9s ఉన్నాయి, ఓన్లీ ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. సేమ్ ట్రిక్, డోంట్ వరీ. సో ముందు మనం ఏం చేస్తాం? 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, 2 zeros పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఒక 0 పెట్టుకున్నాం. ఇక్కడ 4 9s ఉన్నాయి కాబట్టి 1 2, ఇంకా 2 డిజిట్స్ తక్కువైనాయి కాబట్టి 2 zeros ముందు చేర్చుకోవాలి, మస్ట్. అండ్ ఇప్పుడు సేమ్ టెక్నిక్ 0 0 47లో ఫస్ట్ స్టెప్ ఒకటి తక్కువ చేస్తున్నాం, 46. అగైన్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, 4 9s ఉన్నాయి, ఒక్కొక్క 9 నుంచి ఒక్కొక్కటి సబ్ట్రాక్ట్ చేసేయండి. 9 - 0 9, 9 - 0 9, 9 - 4 5, 9 - 6 3. But answer is 4,69,953. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మాత్రము
4,69,953 is the right answer. ఇలా రాయాలి. ఇలా చెప్పారనుకోండి మిమ్మల్ని చాలా తక్కువగా ఆన్సర్. సో ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి అదొకటి బండ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక అంకె నుంచి ఇంకా ఎన్ని డిజిట్స్ అయినా ఉండనండి, 9తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ కనుక మీరు యూజ్ చేస్తే విత్ ఇన్ 3 seconds, ఓన్లీ 3 secondsలో మీరు ఆన్సర్ చెప్పేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు 30 seconds ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఈ టెక్నిక్ అంతా తెలిస్తే మీరు 3 secondsలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మీకు 27 seconds మీకు ఆదా అవుతుంది. ఓకే, గుడ్ లక్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.